ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నిన్నటి కథనంలో జలంధరుడు పార్వతీ అమ్మవారిని పట్టుకుపోయాడు. త్రిశూలంతో పరమశివుల వారు పొడిస్తే మూర్ఛపడిపోయాడు జలంధరుడు. అప్పుడు పార్వతీదేవితో సహా వైకుంఠానికి చేరుకుంటారు. ఇంతలో నారద మహర్షి బృందాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ భర్త జలంధరుడు కైలాసంలో ఉన్నాడు, మూర్ఛపడిపోయి ఉన్నాడు. నారద, ఏం చెబుతున్నారు మీరు? నా భర్త ఏమిటి, కైలాసానికి వెళ్ళడం ఏమిటి, మూర్ఛపడిపోవడం ఏమిటి? అవునమ్మా, పార్వతీదేవి కోసం వెళ్ళాడు. పార్వతీయ ఎందుకు? ఏలుకుంటాడట. ఏలుకుంటాడా? ఇలాంటి మాటలు నా భర్తకు ఎవరు చెబుతున్నారు నారద అన్నది బృందాదేవి. అమ్మమ్మమ్మమ్మ, ఆ విషయం నాకు తెలియదు. ఏదో ఆడపిల్లవు కదా, కష్టంలో ఉన్నామని ఆ మాట చెప్పడానికి వచ్చాను. సరే, నీ ఇష్టం అన్నాడు నారద మహర్షి. వెళ్ళిపోయినాడు. అప్పుడు బృందాదేవి కైలాసానికి వెడుతుంది. మూర్ఛపడిపోయినటువంటి జలంధరుణ్ణి చూస్తుంది. చూసి అనేక రకాలుగా పరిచర్యలు చేస్తుంది. స్పృహలోకి వచ్చాడు జలంధరుడు. ఏది పార్వతి, పార్వతీ పార్వతి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడు బృందాదేవి అన్నది, నాథ, పార్వతి ఏమిటి, ఏలుకోవడం ఏమిటి, ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు? జగజ్జనని, ఆమె జగన్మాత, ఆమెను గురించి మీరు అలా మాట్లాడతారా? మనం వెళ్ళిపోదాం రండి అంటే, లేదు పార్వతి కావలసిందే అని అన్నాడు. నాథ, నా మాట వినండి. మనసు వచ్చుచో లేరా మనుజసతులు ధనుజసతులు, అనుపమ లావణ్యధ అమలచ్చరలేమలు లేరా అన్నది ఈమె. మీ మనసుకి కావాలి అంటే మానవకాంతలున్నారు, దానవకాంతలున్నారు, దేవకాంతలున్నారు, అప్సరసలున్నారు. అసలు దేవలోకమే మీ ఆధీనంలో ఉన్నది కదా. కాబట్టి మీ మనసుకు నచ్చినటువంటి కాంతతో మీరు ముచ్చటలు తీర్చుకోండి, అంతేగాని పార్వతీదేవి జోలికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి బృందాదేవి నచ్చ చెప్పబోతుంది. అప్పుడు జలంధరుడన్నాడు, బృందా, కొమ్మలకేమి తక్కువయగు, కలరెందరో నినుబోలు పెద్దమ్మలు, వేనవేలు వృధా కదా. ఉమ్మెత పువ్వులు రాసులుగా ఉండిన ఏమి ఫలము, చెంపక ప్రశూనం ఒకటున్న చాలదే, ఘనమ్ముగా కమ్మని తాపులీబగన్నన్నారు. నిద్రమొహం పెద్దమ్మ అనే మాట పూర్వం నుంచి ఉంది. కాబట్టి జలంధరుడు అంటాడు, ఆడవాళ్ళకేం తక్కువ, సృష్టిలో చాలామంది ఉన్నారు నీలాంటి పెద్దమ్మలు. కానీ ప్రయోజనం ఏమున్నది? రుచి వాసన లేనటువంటి వారి వల్ల. ఉమ్మెత పువ్వులు రాసులుగా ఉంటాయి, వాటికి వాసన ఉండదు, రుచి ఉండదు. చెంపక ప్రశూనము అంటే సంపెంగ పువ్వు. ఒక్క సంపెంగు పువ్వు గనక ఉద్యానవనంలో ఉంటే మొత్తం ఉద్యానవనం అంతా కూడా మంచి పరిమళం వస్తుంది. కాబట్టి చెంపక ప్రశూనం లాంటిది పార్వతి అన్నాడు జలంధరుడు. అప్పుడు బృందాదేవి అన్నది, పోనీ నాథ, మీరు చెప్పినట్టే ఉమ్మెతలు రాసులుగా ఉండిన ఏమి ఫలము అంటున్నారు. అసలు మకరందము ఉమ్మెత్త పువ్వుల్లోనే ఉంటుంది. ఆ మకరందాన్ని గోలడానికి వచ్చినటువంటి తుమ్మెదలు ఉమ్మెత్త పువ్వు జోలికి వస్తాయి, కానీ చెంపక ప్రశూనం జోలికి వెళ్ళవు. అసలు సంపెంగ పువ్వులో మకరందమే ఉండదు. ఒకవేళ పొరపాటున సంపెంగ పువ్వు జోలికి తుమ్మెద వెళితే దాని వాసన తుమ్మెదకు పడదట, తల పగిలి చస్తుంది. కాబట్టి మీరే చంపక ప్రశూనంతో ఆమెను పోల్చారు. కాబట్టి మనం వెళ్ళిపోదాం, ఆమె జోలికి వెళ్ళవద్దు, ప్రమాదం నాథ, నా మాట వినండి అని చెప్పి మొత్తం మీద ఏవో మంచి మాటలు 4 చెప్పి బ్రతిమాలి తీసుకొచ్చేసింది జలంధరుణ్ణి బృందాదేవి. అయితే అక్కడ పార్వతీ పరమేశ్వర దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు కదండి. వాళ్ళు నమస్కారం చేశారు. ఓ పరమపురుష, గోవింద రమాధవ, పద్మనాభ, శౌరీ, దయానిధే అన్నారు. ఏమిటయ్యా ఇలా వచ్చారు దంపత సమేతంగా అన్నారు శ్రీ మహావిష్ణువు. స్వామి, తెలియందేముంది, జలంధరుడనే రాక్షసుడు తపస్సు చేస్తే మృత్యువు లేకుండా వాడికి నేను శంఖాన్నిచ్చాను. వాడు నా పెళ్ళానికే పెట్టాడు ఎసరన్నాడు. పెట్టాడా? పెడతాడయ్యా, ఎందుకంటే నీవు చేసే పనులు అలా ఉంటాయి కాబట్టి. స్వామి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడాలో చెప్పండి.
ఆనాడు మోహినీదేవి రూపాన్ని ధరించి భస్మాసురుని బారి నుంచి రక్షించినట్టుగా ఏదో ఒక మార్గం చెప్పండి స్వామి అన్నాడు పరమశివుల వారు. అంటే భస్మాసురుడనే రాక్షసుడు ఒకప్పుడు పరమశివుణ్ణి గురించి తపస్సు చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలయ్యా అంటాడు. స్వామి, నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు భస్మమైపోవాలి, అది ఆ వరం నాకు కావాలన్నాడు భస్మాసురుడు. సరే ఇచ్చానయ్యా అన్నాడు. ఎందుకంటే తప్పదు కాబట్టి. ఇచ్చానయ్యా అంటే నేను ఎలా నమ్ముతానండి? అసలు ఇచ్చారో ఇవ్వలేదో నాకు నమ్మకం ఉండాలి కదా, మీ తల మీదే చేయి పెట్టి చూస్తాను, పరీక్షించుకుంటానని చెప్పి వెంటబడ్డాడు. ఇక పరుగున పరమశివుల వారు వైకుంఠానికి వెళతారు. వైకుంఠానికి వెళ్ళి, నారాయణ జరిగింది ఇది, వాడు వస్తున్నాడు నా తల మీద చేయి పెట్టడానికి, రక్షించండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి ఆ పరుగున వస్తూ ఉన్నటువంటి భస్మాసురునికి కనిపిస్తాడు. ఆ భస్మాసురుడు పరమశివుణ్ణి విడిచిపెట్టేసి మోహినీదేవి వెంటబడతాడు. మోహిని చాలా బాగున్నావు, ఉండు, నిలబడు. జలంధర భస్మాసుర ఏమిటయ్యా అన్నది. ఏం లేదు, నీవు నాకు చాలా బాగా నచ్చావు, నేను వివాహం చేసుకుంటాను. అప్పుడు మోహిని అన్నది, వివాహం చేసుకుంటావా? సరే, నేను చెప్పినటువంటి షరతును నీవు ఆచరిస్తే తప్పకుండా నేను కూడా వివాహం చేసుకుంటానయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏమిటో చెప్పమన్నారు. నేను నాట్యం చేస్తాను, నేను ఏ భంగిమలైతే పెడతానో నీవు ఆ భంగిమలన్నీ పెట్టాలి, సరేనా? సరేను అన్నాడు. ఆమె నాట్యం చేస్తూ చేతులు అటు త్రిప్పి ఇటు త్రిప్పి అనేక భంగిమలు పెట్టి ఆఖరికి వీడిని తాను మైమరిచిపోయినటువంటి సందర్భంలో 2 చేతులు కూడా తల మీద పెట్టుకున్నది మోహిని. దానిని చూసినటువంటి భస్మాసురుడు కూడా తన నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు, భస్మం అయిపోయాడు. అలా మోహినీదేవి రూపంలో రక్షించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అదే చెప్పాడు పరమశివుల వారు, స్వామి ఆనాడు రక్షించినట్టే ఇప్పుడు కూడా మీరు నన్ను రక్షించాలి, చాలా ప్రమాదంలో ఉన్నాను. ఆలోచించాడు శ్రీ మహావిష్ణువు. ఆలోచించి అన్నాడు, శంకర, దీనికి ఒకే ఒక్క మార్గం ఉందయ్యా. వాడు శంఖాన్ని జలంధరుడు చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు, జుట్టు ముళ్ళో పెట్టి ముడిపెట్టుకున్నాడు, జుట్టులో పెట్టి. వాడి జోలికెళ్ళి శంఖం తీసుకోవడానికి ఎవరి వల్ల అయ్యేటువంటి పని కాదు. కాబట్టి మనం ప్రస్తుతం వాడు పార్వతీదేవి వ్యామోహంలో ఉన్నాడు కాబట్టి ఒక మాయ పార్వతిని సృష్టించి ఆ జలంధరుని మీదికి పంపించినట్లయితే ఆ పార్వతి ఆడి పాడి మురిపించి వలపించి నాట్యం చేసో ఏదో మొత్తం మీద తన జుట్టులో ఉన్నటువంటి శంఖాన్ని తీసుకురావాలి. ఇది మార్గం. పరమేశ్వరుడు అన్నాడు, స్వామి మీరు చెప్పింది బాగుంది, కానీ ఇంకో విషయం ఉందే. అదేమిటయ్యా? ఆ బృందాదేవి తపస్సు చేస్తే పార్వతీదేవి వరం ఇచ్చింది ఆవిడికి. ఏమనో తెలుసా? నీ పాతివ్రత్యము ఎంతవరకు పవిత్రంగా ఉంటుందో అంతవరకు నీ భర్త జలంధరునకు మృత్యువు లేదు అని చెప్పి నవ్వాడు శ్రీ మహావిష్ణువు. మంచి పని చేశారయ్యా ఇద్దరు కలిసి. మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి? అదే స్వామి, మాయపార్వతిని సృష్టించడం అంటే అది పెద్ద పని కాదు, చేస్తారు మీరు, మీకు అసాధ్యమైనటువంటిది ఏం లేదు కాబట్టి. మరి ఆ పాతివ్రత్య ప్రభావం సంగతి ఏమిటి? ఆవిడ మహాపతివ్రత, ఆమె జోలికి వెళ్ళినటువంటి వాడెవ్వడూ ఉండడు బ్రతికి. కాబట్టి ఆమె పాతివ్రత్యాన్ని హరించడం అంటే చిన్న విషయం కాదు కదా. ఆమె పాతివ్రత్యం అలా ఉన్నంత వరకు వాడికి మృత్యువు లేదు. పెద్ద చిక్కు తెచ్చిపెట్టారయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ముందు పార్వతిని సృష్టించి శంఖం తెచ్చిన తరువాత ఆ బృందాదేవి శీలాన్ని హరించేటువంటి ప్రయత్నం నేనే చేస్తానన్నారు శ్రీ మహావిష్ణువు. స్వామి ఏమిటి మీరు మాట్లాడేది అన్నాడు. అవునయ్యా, అంతకంటే మార్గం లేదు. జలంధరుని పైన తప్ప అన్యుని యందు మనస్సు లేనటువంటిది బృందాదేవి. జలంధరుని యొక్క రూపాన్ని ధరించి వెళ్ళి ఆమెను నమ్మేట్టుగా చేసి తన భర్త జలంధరుడే అనేటువంటి నమ్మకాన్ని ఆమెకు కలిగించి ఆమె శీలాన్ని నేను హరిస్తాను,
అప్పుడు రెండు వైపులా అటు శంఖము పోతుంది, ఇటు ఆమె శీలము పోతుంది కాబట్టి త్రిశూలంతో జలంధరుని యొక్క శిరస్సును ఖండించు, ఇంతకంటే మార్గం లేదన్నారు శ్రీ మహావిష్ణువు. స్వామి అన్నాడు, అవునయ్యా నేను చెబుతున్నాను కదా అదే మార్గం అన్నారు. సరేనని ఒక మాయ పార్వతిని సృష్టించడం జరిగింది. అసలు పార్వతి కంటే బాగుంది మాయ పార్వతి. స్వామి నన్ను ఎందుకు మీరు సృష్టించారు అన్నది. పార్వతి, ఓ మాయ పార్వతి, పార్వతి యందు మనస్సు కలిగి జలంధరుడు కైలాసగిరి ప్రాంతంలో అక్కడక్కడే వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే నరవాసనకు అలవాటు పడినటువంటి వన్యమృగం ఊరుకోదు, ఆ నరుడు కోసమే ఎదుక్కుంటూ ఉంటుంది. అలాగే జలంధరుడు కూడా పార్వతి అన్వేషణలోనే ఉంటాడు. నీవు వెళ్ళి పార్వతి వలె భ్రమ కలిగించి ఆడి పాడి నీవేం చేస్తావో తెలియదు, వాడు జుట్టు ముడిలో పెట్టుకున్నటువంటి శంఖాన్ని నీవు తీసుకురావాలి, అది నీ పని. స్వామి తప్పకుండాను అన్నది. బయలుదేరింది. జలంధరుడు కూడా కైలాసగిరి ప్రాంతంలోనే వెతుకుతున్నాడు. పార్వతి, నిన్న మోసం చేశావు, ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరూ రక్షించలేరు. నీ భర్త ఉన్నాడు, వాడు పనికిరానటువంటి వాడే, అసలు ఎవడూ నా జోలికి వచ్చేటువంటి అవకాశమే లేదు, ఎవ్వడూ నన్ను సంహరించలేడు. కాబట్టి నన్ను కాదని నీవెక్కడికెళ్తావు? నీవు ఎక్కడ దాక్కున్నా, ఎక్కడ ఉన్నా, ఎంత దూరమైనా వచ్చి నిన్ను నాదానిగా చేసుకుంటాను అని జలంధరుడు ఆ ప్రాంతమంతా కూడా వెతుకుతున్నాడు. అప్పుడు ఈ మాయ పార్వతి కనిపించింది. కనిపించేసరికి జలంధరుడు చూచాడు. పార్వతి అన్నాడు. ఓ జలంధరా, ఏమిటయ్యా? నీకోసమే వెతుకుతున్నాను పార్వతి, నీవు లేకుండా నేను ఎలా ఉంటాను? ఆమె అన్నది, నేను నీకోసమే వెతుకుతున్నానయ్యా, ఎందుకంటే నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు కూడా నీ మీదే లగ్నమై ఉన్నది. మరి నిన్న అలా మాట్లాడావు కదా. అవునయ్యా, తోలు చర్మాన్ని ధరించిన, మరి నాగభూషణలు ధరించిన, విభూతి రేఖలు పూసుకున్న, దివ్యాభరణములు లేకపోయినా, పిచ్చివాడైనా ఎలాంటివాడైనా నా భర్త పక్కన ఉన్నాడు కదా. నా భర్త పక్కన ఉండగా నీవు అలా మాట్లాడటం నీది తప్పు. నేను ఈరోజు ఆయన్ని ఎలాగో ఆ మాటలు ఈ మాటలు చెప్పి మాయ చేసి నీకోసం వచ్చేశాను. మంచి పని చేశావు పార్వతి, చాలా తెలివైనటువంటి దానవు నీవు, నాకంటే నీవే తెలివైనటువంటి దానవన్నాడు. అవునవును, ఆ పొదరింట్లోకి వెడదామన్నది. పొదరింట్లోకి వెళ్ళారిద్దరు కూడా. కూర్చున్నాడు జలంధరుడు. అప్పుడు ఈ మాయ పార్వతి అన్నది, జలంధర నిన్నొక్కసారి తాకాలి అనిపిస్తోంది, తాకు, ఇందులో తప్పే ఉంది, రమ్మన్నాడు. వెళ్ళి వెనక చేరింది. ఆ తల మీద చేతులు పెట్టి, జలంధర నువ్వంటే నాకిష్టం, నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వే నేనని ఆ తలంతా నిమురుతూ ఉంటే ఎంత హాయిగా బ్రహ్మాండంగా ఉంది. పార్వతి, ఆ నీ స్పర్శ చాలా బాగుంది అంటున్నాడు. ఇంకా బాగుంటుంది ముందని చెప్పి ఆ జుట్టు ముడి అలా ఓడదీసి శంఖాన్ని తీసుకున్నటువంటి మాయ పార్వతి అంతర్ధానమైపోతుంది. ఒక్కసారి స్పృహలోకి వచ్చాడు జలంధరుడు. ఏం జరిగింది? జుట్టంతా కిందకల్లా వేలాడుతోంది, ముడి లేదు. పార్వతి పార్వతి అన్నాడు. పొదరింట్లో పార్వతి లేదు. ఎంత పని చేశావు పార్వతి అని చెప్పి శంఖాన్ని చూసుకుంటే శంఖం లేదు. అప్పుడు శంకరా, ఇదంతా కూడా నీవు చేసినటువంటి మాయ, నిన్ను మాత్రం విడిచిపెట్టను అని చెప్పి ఆ శంకరదేవుని యొక్క అన్వేషణలో తిరుగుతూ ఉన్నాడు జలంధరుడు.